నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాపారాలు చేయండి, కానీ మోసాలు చేయకండి. డెఫినెట్గా మీరు వ్యాపారాలు మాత్రమే చేయండి, మోసాలు చేయకండి. ఎందుకంటే ఈరోజు మనం ప్లాట్ అమ్మడం అంటే ఒక ప్లాట్ని ఇప్పించడం కాదు, చాలామంది కస్టమర్ల ఆశలను ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే చాలామంది కస్టమర్లు తమ డబ్బులన్నీ తీసుకొచ్చి మన దోశలలో పోస్తున్నారు. అవి డబ్బులు కావు, వాళ్ళ ఆశలు. ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కూతురు మ్యారేజ్ ఉంటుంది, ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కొడుకు చదువు ఉంటుంది, ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. అతను రిటైర్ అయిన తర్వాత ఒక సొంతింటికలా నిజం చేసుకుందామన్న ఆశలు ఉంటాయి. అంటే వాళ్ళ ఆశలను తీసుకొచ్చి మన దోశల్లో పోస్తున్నప్పుడు తెలియని వాళ్ళకి దారి చూపించి ఖచ్చితంగా ఒక ధర్మాత్ముడు, ఒక మార్గదర్శి అవ్వాలి తప్ప తెలియని వాళ్ళను మోసాలు చేయడం అనేది 100% తప్పు. చాలామంది ఇప్పుడు కంపెనీలు చేస్తున్నది ఏంట్లో ప్రీ లాంచ్ అని పెడుతున్నారు. ఈ ప్రీ లాంచ్ అంటే వాళ్ళ చేతిలో భూమే ఇంకా పూర్తిగా లేదు, అది రైతు భూమి. వాళ్ళ చేతులకు ఇప్పటికీ ఇంకా ఎలాంటి అప్రూవల్స్ ఇంకా అండర్ ప్రాసెస్. అటువంటి స్థితిలో వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ డబ్బులను ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కస్టమర్కు ఇప్పుడు మీరు తీసుకుంటే తక్కువ రేటుకు వస్తుంది, రేపు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత చాలా రేటు పెరుగుతుంది అని చెప్పగానే చాలామంది కస్టమర్లలో కూడా ఆశాపరులు కాకుండా అత్యాశపరులు. ఈ అత్యాశపరులు అత్యాశకు పోయి తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ దాచుకున్న వాటిని, ఎఫ్డీలో పెట్టిన వాటిని, పోస్ట్ ఆఫీసులో పెట్టిన వాటిని, అట్లాగే చిట్టీలో పెట్టిన వాటిని అన్నీ తీసుకొచ్చి ఇలా పాలు చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రీలాంచ్ పేరు పెట్టి వాటిని అప్రూవల్స్ దశకు తీసుకెళ్లకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి అక్కడ మనీని ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో గ్యాప్ వచ్చి ఖచ్చితంగా ప్రాజెక్టులే పట్టాలెక్కకుండా ప్రీ లాంచ్ దశలోనే ఆగిపోయి మోసపోతున్న ఇన్వెస్టర్లు చాలామంది ఉన్నారు. మోసం చేస్తున్న కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. వీటి పట్ల ఈ మధ్య రేరా కూడా సీరియస్ అయ్యి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆల్రెడీ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా తెలిసో తెలియకో ఏజెంట్లను కూడా నమ్మి మోసపోతున్న కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఇటువంటివి మోసపోకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఏవైతే అప్రూవల్స్ ఉన్నావో అప్రూవల్స్ పట్ల అవగాహన తెచ్చుకోండి. ఆశ ఉండాలి కానీ అత్యాశ పోకండి. అత్యాశకు పోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ ఉదంతాలు రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి, అయినా మోసపోతూనే ఉన్నారు. మోసపోయేటోడు ఉంటే మోసం చేసేటోడు పుట్టుకొస్తూనే ఉంటాడు. కాబట్టి ఇట్లా మోసపోకుండా ఉండాలంటే ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు పైసా కూడబెట్టుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తే డబ్బులు అయిపోతాయని, బాగా సినిమాలు చూస్తే డబ్బులు అయిపోతాయని, నాన్ వెజ్ లాంటిది తింటే ఖర్చు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి వాటినన్నిటి త్యాగాలు చేసి పైసా దాచుకొని పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలనుకుంటున్న మీరు తెలియకో అత్యాశకు పోయి ఆగమవుతున్నారు. ఆశ ఉంటే తప్పులేదు కానీ అత్యాశకు పోవడం అనేది మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గ్రహించండి. ఇప్పటికే ప్రతిరోజు జరుగుతున్నాయి. మన సాహితీ ఇన్ఫ్రా జరిగింది, అలేక జరిగింది, అంతకుముందు స్పెక్ట్రా జరిగింది, అంతకుముందు ఓషిత జరిగింది. ఇట్లా రకరకాల కంపెనీలు మోసపోతూనే ఉన్నాయి, మోసం చేస్తూనే ఉన్నారు. అయినా మీరు ఇంకా మోసపోతున్నారు. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ఏ ప్రాజెక్టుకైనా ఫస్ట్ ఆ ప్రాజెక్టుకు రేరా ఉందా లేదో చూసుకోండి, ఆ కంపెనీకి రేరా ఉందా లేదో చూసుకోండి, అమ్ముతున్న పర్సన్కు రేరా ఉందా లేదో చూసుకోండి, ఆ ప్రాపర్టీకి ఎన్ఏ ఉందా అంటే ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదో చూసుకోండి, ఎన్ఏ తర్వాత కూడా ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదో చూసుకోండి, వీటి తర్వాత కూడా సెక్యూరిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, అసలు ఈ ప్రాజెక్టుకు లేదా ఈ కంపెనీకి ఏమైనా ఒక 10-15 ఇయర్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉందా, చేసిన చరిత్ర ఉందా, ఇవన్నీ తెలుసుకోకుండా వస్తుంది అనగానే ఎవరో చెప్తున్నారని చెప్పేసి ఎడ్డిగా గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఏ దగ్గరైనా మోసపోయినా మీరు తిరిగి నిలబడవచ్చు. ఎందుకంటే చిన్న ఇన్వెస్ట్మెంటు పలానా దగ్గర మీరు షర్ట్ కొనుక్కున్నారు, ఆ షర్ట్ పీస్ బాగాలేదు, మహా అనుకుంటే 1000-1500తో కథం, ఇబ్బంది లేదు, మీరు తిరిగి నిలబడగలుగుతారు. లేదా మీరు ఏ మసాలా ప్యాకెట్ తెచ్చుకున్నారో మసాలా పాడైపోయింది, ఆ మసాలా ప్యాకెట్ పడేయచ్చు, మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. ఎందుకంటే అది 100లో వచ్చేది.
కానీ ఇక్కడ మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం టోటల్గా మీ భవిష్యత్తునే తీసుకొచ్చి దారపోస్తున్నారు. ఇట్లా దారపోసే క్రమంలో మీరు మోసపోతే తిరిగి నిలబడలేరు. మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మీ బాబు చదువు అంధకారం అవుతుంది, మీ సొంతింటి కళ నిజం కాకుండా పోతుంది. కాబట్టి ఇది వన్ టైం మాత్రమే మీరు చేయగలుగుతున్నారు. ఇప్పటికీ మన ఇండియాలో 83% పీపుల్ ఒకసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు, ఓన్లీ బిలో 20% లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు, రీఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ అమ్ముతారు, మళ్ళీ కొంటారు. కానీ 83% మిడిల్ క్లాస్ పీపుల్ వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేయమంటగలుగుతారు. ఆ వన్ టైం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చెయ్యకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 1-2 సార్లు ఆలోచించండి. ఒక కన్సల్టేషన్ పీపుల్ ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మా లాంటి వాళ్ళు ఉంటారో కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏం కావాలో తెలుసుకోండి. ఆ పలానా వెంచర్లో లేదా పలానా గ్రూప్లోనే మేము పెట్టబోతున్నాం, దీనికి సంబంధించిన అప్రూవల్స్ కానీ, దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ, దీనికి సంబంధించిన చరిత్ర కానీ తెలుసుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది. లేదనుకుంటే మీరు తెచ్చిన మొత్తం దాచుకున్నదంతా కూడా తీసుకెళ్ళి దొంగల పాలు చేసినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని గుర్తించండి. డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తుకు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోండి. మీ ఫ్యూచర్కి కూడా ఒక భద్రతగా ఉండే, భరోసాగా ఉండే దాన్ని మాత్రమే ఎంచుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. నమస్తే.